మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా అందుకని. వేలుదైతే స్పూన్ తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్లిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం లేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా? అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా. హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 ఎంసీపీ కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. రావయ్య, నీకు కూడా ఒకటిస్తాను. వద్దదనే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు